విజయనగరం జిల్లాలో జిందాల్ పరిశ్రమ రైతుల పాలిట శాపంగా మారింది. పరిశ్రమ వస్తే వారి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, జీవితాలు బాగుపడతాయని ఆశించిన భూమి ఇచ్చిన రైతులు ఇప్పుడు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధపడుతున్నారు. శృంగవరపుకోట మండల పరిధిలోని జిందాల్ సౌత్ వెస్ట్ అల్యూమినియం పరిశ్రమ స్థాపన కోసం 5 గ్రామాల్లోని రైతుల నుంచి 2008లో అప్పటి ప్రభుత్వం 1166.43 ఎకరాలను సేకరించింది. అయితే ఇంతవరకు ఈ భూముల్లో ఎలాంటి పరిశ్రమను నిర్మించలేదు. కనీసం పునాది రాయి కూడా పడలేదు. ఈ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు 2 ఏళ్ల క్రిందట ప్రకటన వచ్చింది. మొత్తం 3,970 కోట్లతో 10 ఎంఎస్ఎంఈ పరిశ్రమలను స్థాపించడంతో తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 45,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నిర్వాసిత రైతులు ఆశపడ్డారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో శృంగవరపుకోట మండల పరిధిలో జిందాల్ పరిశ్రమకు సేకరించిన భూముల్లో ఎంఎస్ఎంఈ పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడుతూ ఉన్నాయి. జిందాల్ కోసం సేకరించిన భూముల్లో ఎంఎస్ఎంఈ పరిశ్రమల ఏర్పాటు చేస్తారనే ప్రచారంతో నిర్వాసితుల్లో ఆందోళన మొదలైంది. ఈ పరిశ్రమల్లో తమకు, తమ పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తారో లేదోనని కలవరపడుతున్న వారు దీంతో పాటు భూసేకరణ సమయంలో ఇచ్చిన హామీల కోసం పట్టుబడుతూ ఉన్నారు. అప్పట్లో ఎకరాకు 2,05,000 రూపాయలు నష్టపరిహారం అందించారు. ఇప్పుడు అవే భూములు ఎకరా కోట్ల రూపాయలు రేట్లు పలుకుతూ ఉన్నాయి. షేర్లు కూడా అదే రీతిని పెంచాలని నిర్వాసితులు కోరుతున్నారు. మా భూమి జిందాల్ కంపెనీకి 6 ఎకరాలు ఇవ్వడం జరిగింది 2007 సంవత్సరంలోనే. ఆ కంపెనీకి ఇవ్వడం జరిగింది. మా నాన్నగారు వద్దని సరే మేము కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తాయి, యువతకు బాగుంటుంది, మా జీవితాలు బాగుంటాయని ఇచ్చాము. కనీసం ఇప్పుడు కూడా కంపెనీ నిర్మాణం చేపట్టలేదు. ఏ కంపెనీ వచ్చినా సరే ఏ మంచి లేదైనా సరే మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ మాకు తెలియజేసి మా కంపెనీ ద్వారా రావాల్సిన హక్కులు మాకు రావాలి, మాకు ఉద్యోగాలు రావాలి, ఉపాధి రావాలి. కనీసం ఇప్పటికొచ్చి చీట రాలేదండి. అప్పుడు ఎకరా 2 లక్షల రూపాయలు అండి. ఇప్పుడు అదే భూమి 30-40 లక్షల రూపాయలు ఉంది అక్కడ విలువ. ఇందులో జిందాల్ కనకారావు అనే వ్యక్తి ఇష్టానుసారంగా అక్కడ భూమి వ్యాపారం చేస్తున్నాడండి. ప్రతి గ్యాంగ్లో 5 పంచాయతీలు, మా ఎస్కోటంలో 5 పంచాయతీలు కూడాను అందరు చిన్న గ్యాంగులు తయారు చేసి వాళ్ళు తాగులు డబ్బులు ఇవ్వడం, మాలో గొడవలు పెట్టడం, బ్రిటిష్ వాళ్ళలాగా విభజించి పాలించినట్లు వ్యవహరించి కనకారావు అనే వ్యక్తి ఇష్టానుసారంగా జిందాల్ పేరిట భూ వ్యాపారం చేసుకొని లోకల్లో మా గొడవలు పెట్టడం జరుగుతుందండి. కనుక ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకొని మంత్రి గారు అని, ఎమ్మెల్సీ గారు ఇందుకూరు రఘురాజు గారు అని ఆయన ఆధ్వర్యంలో ఇచ్చామండి ఆనాడు భూములు. ఎమ్మెల్సీ గారు ఆధ్వర్యంలోనే ఆయన న్యాయం చేస్తారని ఆయన దగ్గర కూడా వెళ్ళడం జరిగింది, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, మంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కానీ ఎవరి వరకు కూడా సమాధానం లేదు. ముఖ్యంగా అన్నిటికంటే జిందాల్ యాజమాన్యంతో భూ రైతులు కూడా మాకు రైతులు సమావేశం పెట్టి ఏర్పాటు చేసి మా సమస్యలు పరిష్కరిస్తారని కూటమి ప్రభుత్వ పెద్దలను కోరుతున్నామండి. ప్రస్తుతం ఈ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూ ఉన్నారు. వీటిని జిందాల్ యాజమాన్యం నిర్మిస్తుందా, మరెవరికైనా భూములను దారాదత్తం చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు నిర్వాసిత రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ ఇప్పటికే జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేపట్టారు. కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చి నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు 2008 మా భూములు జిందాలకు వెళ్ళిపోయినాయి. తక్కువ డబ్బులు ఇచ్చారు. ఇప్పటికి మాకు ఇవ్వలేదు. ఇదిగో కంపెనీ కడతాను, అది కంపెనీ కడతాను, ఇలా ఉద్యోగాలు ఇస్తాను అలాగే అనేసి అన్నారు. ఉద్యోగాలు కూడా తీస్తారు, భూమి మీద మొక్కలు కూడా తీస్తారు. మాకు ఏ ఆదాయం లేదు, మాకు ఏ బతుకుతీయడం లేదు. మాకు ఇప్పుడు జిందాల్ మా కంపెనీ కూడా కట్టలేదు. మా కంపెనీ ఇప్పుడు కట్టలేదని మాకు అన్యాయం చేశారు. మా భూములు మాకు ఇచ్చేయాలి. మా పిల్లల భవిష్యత్తు, మా పౌల భవిష్యత్తు చూపించాలి. రోదాపేద భూములు తీసుకున్నారు కాబట్టి మాకు భవిష్యత్తు చూపించాలి. మాకు భూములు మాకు కావాలి. మా పుట్టిన భవిష్యత్తుల పిల్లలకి